శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని చతుర్థోధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగములోని 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికిను: ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో అధర్మము ప్రబలునో ఓ అర్జున, ఆ సమయంలో నన్ను నేను ఈ భూలోకంలో సృజించుకుంటాను. 8వ శ్లోకము. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికిను: ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి మరియు ధర్మసూత్రములను తిరిగి ప్రతిష్టాపించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగమునందు అవతరిస్తుంటాను. 9వ శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికిను: నా యొక్క జన్మ మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో ఓ అర్జున, వారు తమ దేహాన్ని విడిచిపెట్టిన తరువాత తిరిగి జన్మనెత్తవలసిన అవసరం లేదు. వారు నా ఒక్క నిత్య శాశ్వత ధామానికి చేరుకుంటారు. ఓం శ్రీ పరమాత్మనే నమః.